ఈ 3 పాత్రలు ఒకే పాత్రధారి అంటే మీరు నమ్ముతారా? ఆ పాత్రధారి సూత్రధారి వేషంలో ఉన్న ఈ నృత్య గురువు అంటే నమ్మశక్యంగా ఉందా? వారే ప్రముఖ నాట్యాచార్యులు, గురుకులపతి, కీర్తిశేషులు శ్రీ భాగవతుల రామకోటయ్య గారు. చరిత్రలోని విషయం, చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో కూచిపూడి నాట్యాన్ని ప్రప్రథమంగా ప్రచారం చేసిన నాట్యాచార్యులు శ్రీ భాగవతుల రామకోటయ్య. వీరి తొలి నృత్య గురువు సుప్రసిద్ధ సినీ దర్శకులు శ్రీ వేదాంతం రాఘవయ్య గారు. అక్షరాభ్యాసంతో పాటు నాట్యాభ్యాసాన్ని కూడా ప్రారంభించే సంప్రదాయం గల కూచిపూడిలో భాగవతుల రామకోటయ్య గారు బాల్యం నుండే యక్షగానాలు, నృత్యాంశాలు, కలాపాలు మొదలైన ప్రక్రియలు ఉత్తమ గురువుల వద్ద అభ్యసించి యక్షగానాల్లో ఎన్నో పాత్రలు పోషించారు, ఎన్నో నృత్య ప్రదర్శనలిచ్చారు. తెలంగాణలో కూచిపూడి నాట్యం అంటే ఏమిటో తెలియని ఆ రోజుల్లో 1940వ దశకంలో ఊరూరా సంచారం చేసి నాట్య ప్రదర్శనలిచ్చి పండిత పామల హృదయాన్ని రంజింపజేశారు. నాట్యాన్ని కేవలం వృత్తిగా మాత్రమే గాక నటరాజవరప్రసాదితమైన పవిత్ర కళగా భావించి నాట్య ప్రచారానికే అహర్నిశలు కృషి చేసి వ్యాపార ధోరణి ఏమాత్రమూ చూపక, బిరుదులకు ఆడంబరాలకు ఆశపడక పరమాత్మను చేరే ఒక సాధనంగా నాట్యకళను ఆశ్రయించిన ధన్యజీవి, కీర్తిశేషులు నాట్యాచార్య శ్రీ భాగవతుల రామకోటయ్య గారి దివ్య చరణాలకు వారి జ్యేష్ఠ కుమారుడనైన నేను రూపొందించిన నాట్యకళా వైభవం అనే ఈ శబ్దాన్ని భక్తితో అంకితమిస్తున్నాను. నాట్యకళా వైభవం. విశ్వమంత ఒక వేదికగా, సృష్టి ఎంత ఇతివృత్తముగా, జీవకోటి నట బృందముగా, కాలస్వరూపుడి అంకముగా, సాత్విక రూపుడి సృష్టికర్తగా, సూత్రధారుడౌ నటరాజే నర్తన మాడే అంబతో గూడి, పరమేశ్వరుని సూచనగా ఋగ్వేదము నుండి పాఠ్యమును, సామము నుండి గీతమును, యజుర్వేదమున అభినయమును, పర్వణ నుండి రసముల గ్రహించి చతుర్వేదముల సారముగా నాట్యవేదమును బ్రహ్మ సృజించే, భరతముని తాను విరచించే. నృత్తము నృత్యము నాట్యము, వాద్యము గానము శిల్పము, దేహము మనసు యోగము, విద్యయు వైద్యము రసములు, వృత్తి ప్రవృత్తి చిత్త వృత్తులు, భావ విభావ స్థాయి భావము, చలనాచలనా సమతౌల్యములు, లౌకిక లౌకిక పారమార్థికము, వినోద వికాస విజ్ఞానంబులు, భూపాతాళ ఊర్ధ్వలోకములు, శృతిలయలు వాన్మయంబులు, ఆంగిక వాచక ఆహార్యంబు, చతుర్విధములో పురుషార్థంబులు, ఇంకను ఎన్నో ఎన్నెన్నో, ఎందెందున్నవి ఇందేయున్నవి, ఇందు లేనివి ఇంకెందును లేవు, సర్వ ప్రయోజన హితమీ శాస్త్రం, నాట్య శాస్త్రము భరత ప్రణీతం, పంచమ వేదము నటరాజవరము, భౌతిక జీవ రసాయన శాస్త్రాలు, తత్వ మనో సమాజ శాస్త్రములు, భూ ఖగోళ జ్యోతిష శాస్త్రాలు, ఆగమ నిర్మాణ గణిత శాస్త్రములు, విద్యుత్ తరంగాలు, కృత్రిమ మేధలు, అనాది విజ్ఞాన శాస్త్రంబులతో ఎప్పటికప్పటి ఆవిష్కరణలు, మూలము గనుము నాట్య శాస్త్రమును, అందుకే అందరు నాట్య వేదమని, నాట్య శాస్త్రము భరత ప్రణీతం, పంచమ వేదము నటరాజవరము. దేహమే ఆలయ భావనతో, జీవుడే దేవుడు సత్యముగా, మనసు బుద్ధులు ఆలంబనగా, వ్యక్తి కుటుంబము సమాజంబు, దేశము విశ్వము సృష్టి మొత్తము, వసుతైక కుటుంబక భావనతో, మనిషి మహాత్ముడి సాధనతో, నాట్యారాధన అందుకు మార్గం, నటరాజపదములే ఆశ్రయంబులు, నాట్య శాస్త్రము భరత ప్రణీతం, పంచమ వేదము నటరాజవరము.